ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా అబద్ధాలు చెప్పే బదులు ఏమీ తీసుకురాకుండా ఉన్నా ఉత్తమంగా ఉండేది. లేకి బుద్ధులు పోవు కదా. ఖాళీ డబ్బా తీసుకొచ్చి తిరిగి వెళ్లేటప్పుడు వాటిలో ఏం నింపుకొని వెళ్దాం అనుకుంటున్నారు? ఏముంది, చేతికి దొరికినవి సర్దేసుకోవచ్చు అనుకునుంటారు. శకుంతల, ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించాలి. నేనేమన్నానండి? అబద్ధాలెందుకు చెప్పడం అంటున్నాను. లేకపోతే తీసుకొచ్చిన సున్నుండలు ఏమైపోతాయి? ఇదిగో, నేను రానంటే బలవంతంగా తీసుకొచ్చావు. లోపలేదన్న అవమానం జరగని మళ్ళీ జన్మలో రాని ఇక్కడికి. అట్టా ఏం కాదులేవయ్యా, నువ్వు జాగ్రత్తగా రా. కోప్పడ మాకు. ఆ, ఆగండి ఆగండి, ఎవరు మీరు? ఈ ఇంటికి వియ్యంకులం. నువ్వు కొత్తగా వచ్చావా? అవును, ఒకసారి మీ లగేజ్ చెక్ చేయాలి. ఈ తినేటి బాబు. మా డ్యూటీ అమ్మా అది. హలో హలో సెక్యూరిటీ, వాళ్ళు తీసుకొచ్చిన బాక్సెస్ ఎంటీ చేసి పంపించు. సరే సార్. మీ బ్యాగ్ చెక్ చేయాలి. ఒకసారి మీ బ్యాగ్ ఇవ్వండి. అది బాబు. లేదమ్మా, మా డ్యూటీ అది. మీరు ఇవ్వండి. నచ్చి ఇచ్చేవే. ఇదిగోండి, వెళ్ళండి లోపలికి. గంగా, నీ పేరెంట్స్కి మళ్ళీ అవమానం తప్పదు. లేదమ్మా, నిజంగానే తీసుకొచ్చాను. ఇప్పుడు వాటి గురించి ఎందుకులే అమ్మా. గంగా, మీ అమ్మా నాన్న లోపలికి తీసుకెళ్ళు. ఇదిగో అమ్మా. అమ్మా నాన్న, టేక్ దిస్. పదండి. రా, గో గో. రామ్మా. అత్తయ్య గారు, గంగ వాళ్ళ అమ్మా నాన్నల మీద మాట కూడా పడినివ్వడం లేదు మావయ్య గారు. బెటర్ మీరు అసలేమీ మాట్లాడకండి అత్తయ్య గారు, అదే మీకు గౌరవం. రామ్మా, కూర్చో అమ్మా, కూర్చో. నాన్న కూర్చో. వద్దులే అమ్మా. మేం కూర్చుంటే మీ అత్తగారి కుర్చీలు మాసిపోతాయిలేమ్మా. ఊరుకోవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి పైడిరాజు, ఏంటో అంటున్నావు? ఏం లేదు అయ్య గారు. అమ్మా కూతుర్లు ఏదో మాట్లాడుకుంటారు, మనం ఎందుకు మధ్యలో? పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. రా. అమ్మా నువ్వు కూర్చో. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? వేళకి మందులు వేసుకుంటున్నావా లేదా? నా సంగతి సరే గాని నిన్నింట్లో అందరూ బానే చూసుకుంటున్నారు కదా, నీకే సమస్య లేదు కదా? ఏ సమస్య లేదమ్మా, నేను చాలా బాగున్నాను. కాకపోతే పోటీలో ఓడిపోయాను. ఇప్పుడు బాధపడేం లాభం? ఆడేటప్పుడు ఆలోచించాలి. పర్లేదు, మీరు కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను బాబు. గంగ మీద మీకు చాలా కంప్లైంట్స్ చెప్పాలనుకుంటున్నాను. సార్, నేనేం చేశాను? నేను మాట్లాడడం కంప్లీట్ చేసేంత వరకు నువ్వు నోరెత్తకూడదు. నోటి మీద వేలేసుకో. వేసుకో. నేను మీ అమ్మాయికి ఎంత కష్టపడి బాక్సింగ్ నేర్పించానో మీకు తెలుసు కదా? తెలుసు బాబు, మీ వల్లే దానికి ఒక గుర్తింపు కూడా వచ్చింది. ఒక్క గేమ్లో గెలిస్తేనే అంత పేరొచ్చింది కదా. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా గెలిచుంటే ఇంకెంత పేరొచ్చుండేది? కనీసం మీరైనా చెప్పండి. నేనేమైనా ఓడిపోవాలని ఆడానా? వేలు, నాకు దెబ్బలు తగిలాయన్న కారణంతో గేమ్ ఆపేశానంటుంది. అది కరెక్టా చెప్పండి? కాదు బాబు. కాదంట వింటమ్మా, ఆయనకంటే నాకు ఆట ఎక్కువేం కాదు కదా. నిజమే. ఏంటండి నిజం? ఒక్క నిమిషం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గేమ్లో గెలిచేది. ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చేసుకుంది. నాకెంత కోపంగా ఉందో తెలుసా? నా కోపానికి అర్థం ఉందో లేదో చెప్పండి. ఉంది బాబు,
ఏం అర్థం ఉందమ్మా అసలు అక్కడ ఏం జరిగింది? మీ అమ్మతో మాట్లాడారు ఆపండి పాపం మీ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విని ఆ అత్తయ్య గారి బుర్ర హీట్ అయిపోయి ఉంటుంది. అత్తయ్య ఈ జ్యూస్ తీసుకోండి. అయ్యో మీరు తీసుకొచ్చారేంటమ్మా? ఏం పర్లేదు తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో. ఏమే గంగా, బాబు గారి మాటకి అడ్డు చెప్తావేంటి? బుద్ధి లేదా? ఆ బాబు గారు చెప్పేది నీ మంచి కోసమే కదా. ఆయన భర్త మాటకి ఎవరైనా ఎదురు మాట్లాడతారా? గంగ అన్నయ్యతో వాదిస్తుందంతే. అన్నయ్య అంటే తనకెంతో గౌరవం, భయం కూడా. కావచ్చు కానీ రుద్రబాబు ఏమనుకుంటారో ఏమో. ఈ తింగర్ దానికి ఏమీ తెలీదు. అమ్మా మీ అమ్మాయి తింగర్తనం మా అన్నయ్యకి బాగా అలవాటైపోయింది. సరే మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా నువ్వు కూర్చో. మరి బస్తీ విషయాలు చెప్పు, ఏమైంది? అవును, నువ్వు ఆ రోజు మానేసావా లేక? ఇదిగో పైడి, ఇది నీకోసమే. ఫారెన్ సరుకు ఇక్కడే మొదలెట్టేశావా? ఇంటికి వెళ్ళిన తర్వాత తాగు. అట్టాగేనండి. చూడు, పండగనిచ్చాం కానీ మందు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకి 2 పెగ్గులు మాత్రమే తాగు, ఓకే? నేను కూడా రోజు అదే అనుకుంటా బాబు. ఈ రోజు తాగకూడదని. సాయంత్రం కల్లా నా కాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నాయి. అయితే కాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తే సరే. వదిలే బాబు, నా బుద్ధికే బుద్ధి చెప్పుకుంటా. అది మాత్రం జరగని పని. సరే, ఆరోగ్యం జాగ్రత్త. మొత్తం కలిపిచ్చేస్తే సరిపోతుంది. సరే పెదనాన్న. అయ్యా ఇక మేము వెళ్ళొస్తాం. రేపు పండగ పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు? భోంచేసి వెళ్తురుగాలండి. అయ్యో వద్దయ్యా. పెదనాన్న చెప్తున్నారు కదా, ఉండి రేపు వెళ్ళండి, అసలే లేట్ అయింది. మీ అల్లుడు కూడా చెప్తున్నాడు కదా, ఉండి తీరాల్సిందే. గంగా, వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చూడు. పెద్దోరు అమ్మగారు. మీ అమ్మగారి సంగతి నేను చూసుకుంటాను గానీ ముందు తీసుకెళ్ళు, వెళ్ళు. అమ్మా రామ్మా. నాన్న వెళ్ళు. రా. పేరెంట్స్ వచ్చారని గంగ చాలా సంబరంగా ఉంది కదిష్క. ఈ సంతోషం తిరిగెళ్ళేటప్పుడు ఉండదులే బ్రో. దుప్పటి చూసావా ఎంత ఖరీదైందో. సర్లే, మనకు కూడా తెచ్చేయమంటావా మార్కెట్ లో? సార్లే ఊరుకోవయ్యా, ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఏంటండి ఇక్కడ పడుకున్నారు? మీ గెస్ట్ రూమ్ ఇచ్చారు కదా, గంగ మీతో చెప్పలేదా? అయ్యో గంగా బాబు. అదేం లేదు బాబు, గంగా ప్రీతమ్మాయి గారు ఆ గదిలోనే పడుకోమన్నారు. కానీ మాకు ఆ మంచాల మీద నిద్ర పట్టదు బాబు. చల్లగాలికి పడుకోవడమే అలవాటు, అందుకే ఇక్కడ పడుకుంటున్నాం. సరే, మీకు కంఫర్టబుల్ అయితే ఓకే. మీకేదైనా కావాలంటే మొహమాట పడకుండా గంగని అడగండి. అట్టగే బాబు.